ఓ తల్లి కాపుల కులం నుంచి రక్షించబడింది. భర్త అంగీకరించాల. భర్త అన్నాడట, నేను కావాలా నీకు యేసు కావాలా? అట్టెట్లాగండి, ఆయనేమో దేవుడు, మీరేమో భర్త. మీరు నాకు కావాలండి, నా భర్త మీరు, నా యజమానులు, మీరు లేకుండా నేను ఎలా బ్రతుకుతా? యేసు ప్రభువే నీకు కావాలంటే నన్ను వదిలే. నేను కావాలా? యేసు ప్రభుని వదిలే. ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకొని కుల పెద్దలను పిలిచాడు. ఆ తల్లి పెద్దల కాళ్ళు పట్టుకొని చెప్పింది, అయ్యా నాకు భర్త కావాలి, భర్తను గౌరవించమని నా దేవుని వాక్యం చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం నా దేవుడు కావాలి. భర్త ఈ లోకం వరకే, దేవుడు ఇహానికి పరానికి చాలినటువంటి వాడు. కుల పెద్దలు తేల్చారు, ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు కావాలి. దేవుడు కావాలా, భర్త కావాలా? కొన్ని రోజులు హెరాస్మెంట్ చేస్తే కళ్ళ ముందు విడాకుల పత్రం ఇచ్చి సైన్ చేయమంటే నేను చేయనంది. నువ్వు చేస్తేనే, నువ్వు కుల కట్టుబాట్లకు లోబడకపోతే ఎట్లా? బలవంతం మీద ఒప్పుకుంది. దేవుని కొరకు భర్తకు దూరం అయిపోయింది. విడాకులు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే, కావాలని కొద్ది రోజుల్లోనే వివాహం చేసుకున్నాడు. ఒంటరిగా మిగిలిపోయింది. తన పిల్లలు తన దగ్గర ఉన్నారు. తనకి ఏ దేవుడు పరిచయం అయ్యాడో ఆ దేవుడిని తన పిల్లలకు పంచిపెట్టింది. తనొక్కతే కష్టపడి 3-4 తన పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. భర్త విడాకులు ఇచ్చాడే, పెండ్లయి వివాహం చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఒకానొక సందర్భంలో ఆ పుట్టిన బిడ్డ రోగగ్రస్తుడయ్యాడు. ఎక్కడికి వెళ్తే బాగుపడిద్ది, ఎక్కడికి వెళ్తే బాగుపడిద్ది? ఎవరో చెప్పారు. అదే పలానా ఆవిడ ఉందే, దేవుని కొరకు భర్తను కూడా కోల్పోవటానికి ఇష్టపడిందే, ఆమె ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు. పుట్టిన కొడుకును బ్రతికించుకోవటానికి తన భర్త 2వ భార్య ఆ బిడ్డను తీసుకొస్తే నిండు మనసుతో ప్రార్థన చేసింది. ఆ బిడ్డ ఉన్నపాటును బాగుపడ్డాడు. యేసుక్రీస్తును తృణీకరించిన భర్త మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ భార్య అందే, నువ్వు ఆల్రెడీ ఇంకొక ఆవిడని వివాహం చేసుకున్నావు కదయ్యా, నువ్వు సంతోషంగా బ్రతుకు, నీ జీవితంలో నేను అడుగు పెట్టలేను, అలాగని ఇంకొక వివాహం చేసుకోలేను. నా దేవుని కొరకు జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతా. ఆ తల్లిని దేవుడు వదిలిపెట్టాడు అనుకున్నారా? ఆ తల్లి కడుపున పుట్టిన కొడుకు బలమైన సేవ చేస్తున్నాడు. వాళ్ళ కూతుళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళ కొడుకు సేవ చేస్తున్నాడు. కొన్నిసార్లు లోకం మనకు దూరమైనందుకు, దేవుని కొరకు నిలవబడినందుకు ఎండిన చెట్టులాగా ఉంటాం. ఎప్పటికీ నువ్వు ఎండిన చెట్టువు కాదు, చిగురించి మహావృక్షంలాగా దేవుడు మారుస్తాడు.